సరే బీజేవైఎం నుంచి దుర్గాప్రసాద్ గారు మీరేమంటారు? అసలు ఇప్పుడు ఈ లీకేజ్ల వ్యవహారము పెద్ద చర్చగా మారుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అండ్ దాంతో పాటుగా వితిన్ షార్ట్ పీరియడ్ ఎగ్జామ్ ప్రారంభమైనటువంటి కొద్ది క్షణాల్లోనే మనము చూస్తూ ఉన్నాం. అంటే షార్ట్ పీరియడ్ ఎంత షార్ట్ పీరియడ్ అని అంటే వితిన్ హాఫ్ అన్ అవర్లో పేపర్ బయటకు వస్తూ ఉంది. సో ఇంతకుముందుకు మనకు సురేష్ గారు చెప్పినట్టుగా అప్పట్లో ఎగ్జామ్ అంటే కేవలం ఒక పెన్ను పేపర్తో వెళ్ళినటువంటి మనం కేవలం ఒక హాల్ టికెట్తోనే వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా అనుమతించని సిచ్యువేషన్స్. అట్లాంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఎందుకు ఈ యొక్క నిన్న చూసినాము, ఈరోజు చూసినాము, మరి రేపటి పరిస్థితి ఏంది? న్యూస్ ప్రేక్షకులకు అందరు కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పేపర్ల లీకేజ్ల పర్వం కొనసాగుతూ ఉందో మనం గత కొన్ని నెల రోజులుగా చూస్తూ ఉన్నాం. మొన్న చూసుకున్నట్టయితే టీఎస్పీఎస్సీ లీకేజ్. అంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క పరిపాలన ఎట్లా కొనసాగుతుందంటే, ఒక కాళేశ్వరం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కాళేశ్వరం లీకే, దాని తర్వాత మన మిషన్ భగీరథ లీకే, మిషన్ కాకతీయ లీకే, ఈ లిక్కర్ స్కామ్ లీకే, దాని తర్వాత టీఎస్పీఎస్సీ పేపర్ లీకే, ఈ 10th పేపర్ లీకే. అంటే ఈ లీకుల పర్వం ఎవరి కోసము, ఎవరు ముడుపులు అందించుకోవడానికి, ఎవరు సొమ్ములు కూడా పెట్టుకోవడానికి? ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులు స్కూళ్ళలో మినిమం మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుకుంటూ నానా కష్టాలు పడుతూ కష్టం చేసి చదువుకుంటున్నటువంటి అఘోరాత్రులు శ్రమించి కరెంటు లేక విద్యార్థులు ఇబ్బంది పడుకుంటూ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం సందేశం ఏదలుచుకుంది? ఇవాళ చదువుకున్న మెరిట్ స్టూడెంట్ ఉంటారన్న, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా మెరిట్ స్టూడెంట్లు ఉంటారు, చదివే వాళ్ళు ఉంటారు. వాళ్ళ భవిష్యత్ ఏంది? వాళ్ళు ఏం చేయాలనుకున్నారు? ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఎందుకు చిలగాట మాడుతూ ఉన్నారు? కాబట్టి మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ యొక్క అధికారులను. మీరు ఏదైతే కార్పొరేట్ స్కూళ్లకు, కార్పొరేట్ కాలేజీలకు లక్షల రూపాయలు వసూలు చేసుకొని మీ యొక్క సంపాదనను కూడబెట్టుకుంటారు తప్పితే ఏ యొక్క మౌలిక వసతులు ఇలా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కావచ్చు, ప్రభుత్వ స్కూళ్ళు కావచ్చు, ఎక్కడ కూడా మౌలిక వసతులు లేవన్న. ఈ మౌలిక వసతులను పక్కన పెడితే ఈ యొక్క రాష్ట్రంలో అనేక సమస్యల మీద స్పందించేటటువంటి చిన్న చిన్న అంటే సిల్లి విషయాల మీద స్పందించేటటువంటి ఈ యొక్క రాష్ట్ర మంత్రిత్వం ఏదైతే మొత్తం మంత్రిమండలి ఉందో, కాబట్టి ఇట్లాంటి మేజర్ ఇష్యూస్ ఇలా టీఎస్పీఎస్సీ అయింది, ఈ యొక్క మంత్రి స్పందించలే. ఇలా 10th పేపర్ లీకేజ్ ఫస్ట్ రోజే జరిగింది, ఎగ్జామ్ మొదటి రోజే జరిగింది. దాని తర్వాత ఇలా పొద్దున ఎగ్జామ్ మొదలైన హాఫ్ అన్ అవర్ లోపలనే హిందీ పేపర్ లీక్ అయింది. ఇంతవరకు కూడా ప్రభుత్వం విద్యార్థులకు ఏం హామీ ఇస్తలేదు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాను? విద్యార్థులతో ఎందుకు చిలగాట మారుతుందో మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం.